ఇది ఒక అద్దం చెప్పిన నిజం కథ. ఒక అందమైన పల్లెటూరులో చిన్న పిల్లవాడు ధీరజ్ ఉండేవాడు. ఇతడికి బాహ్య అందం అంటే చాలా ఇష్టం. ఎవరు మెరిసే బట్టలు వేసుకున్నా అతను చూసి ఆశపడేవాడు. తన దగ్గర ఉన్నదాన్ని తక్కువగా భావించేవాడు. ఒకరోజు ధీరజ్ గ్రామానికి బయట ఉన్న అడవిలో తాతయ్యను కలిశాడు. తాతయ్య దగ్గర ఓ ప్రత్యేక అద్దం ఉంది. ఈ అద్దం బాబూ, నీ నిజమైన రూపాన్ని చూపుతుంది, బయట కాదు, లోపల అని చెప్పారు. ధీరజ్ అద్దాన్ని చూసిన వెంటనే షాక్ అయ్యాడు. తన బాహ్య రూపం బదులు కోపం, అసూయ, తక్కువతనపు భావనలు కనిపించాయి. ఇది నేనా అని ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తాతయ్య చెప్పారు, మన నిజమైన అందం మన మనసులో ఉంటుంది. మనం ఎలా మాట్లాడుతామో, ఎలా సహాయం చేస్తామో అదే మన పరిమళం. ధీరజ్ తనలో మార్పు తేల్చుకున్నాడు. పక్కింటి అమ్మాయికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. పెద్దవారిని గౌరవించాడు. సహాయం చేయడం అలవాటు చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత తాతయ్య మళ్లీ అద్దం చూపించారు. ఇప్పుడు ధీరజ్ ముఖంలో ఆనందం, దయ, వెలుగు కనిపించింది. అతడు నవ్వాడు. ఇది నేనన్నా తాతయ్య? తాతయ్య నవ్వుతూ, అది నువ్వే బాబూ, నిజమైన నీవు అని చెప్పారు. ప్రతి మనిషిలో నిజమైన అందం బయట కనిపించదు. అది మన చర్యల్లో, మన మాటల్లో, మన మనసులో కనిపిస్తుంది. ధీరజ్ తెలిసినంత స్పష్టంగా మనమూ గ్రహించాలి, నిజమైన అద్దం మనం ప్రతిరోజూ ఎలా ప్రవర్తిస్తున్నామో అది.